హలో ఎవ్రీవన్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. గ్యాస్ ను ఆదా చేయడానికి మీకు యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ వ్లాగ్స్. ఫస్ట్ వన్, మంట కోసం గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు మంట నీలి రంగులో ఉండేలా చూసుకోండి. ఒకవేళ మంట ఎరుపు లేదా పసుపు రంగులో మారితే బర్నర్ రంధ్రాలు మురికితో మూసుకుపోయాయనే అర్థం. అందువల్ల గ్యాస్ నెమ్మదిగా మండుతుంది, దాంతో గ్యాస్ కూడా ఎక్కువ వినియోగం అవుతుంది. అందుకోసం వారానికి ఒకసారి వేడి నీటితో బర్నర్ ను బ్రష్ తో క్లీన్ చేయండి. శుభ్రమైన బర్నర్ పై వంట వేగంగా ఉడుకుతుంది, దాంతో గ్యాస్ కూడా 10% నుండి 15% వరకు ఆదా అనేది అవుతుంది. సెకండ్ వన్, పాత్రకు మూత పెట్టి వంట చేయడం. వంట చేసేటప్పుడు పాత్రకు మూత పెట్టడం చాలా ముఖ్యం. మూత పెట్టి ఉంచితే లోపలి ఉన్న ఆవిరి బయటకు పోకుండా ఆహారం త్వరగా ఉడుకుతుంది. దీనివల్ల వంట చేసే టైం ఆదా అవుతుంది అండ్ గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ప్రెషర్ కుక్కర్ వాడడం వల్ల మరింత యూజ్ అవుతుంది. కుక్కర్ లో వంట త్వరగా పూర్తవుతుంది. సాధారణ పాత్రతో పోలిస్తే సగం గ్యాస్ ఆదా అవుతుంది. థర్డ్ వన్, వంట కోసం తడి పాత్రను వాడకండి. చాలా మంది పాత్రను కడిగిన వెంటనే స్టవ్ మీద పెడతారు. తడి పాత్ర వేడెక్కడానికి అధిక సమయం పడుతుంది. పాత్రలోని నీరు ముందుగా ఆవిరైపోవాలి, తర్వాతే వంట మొదలవుతుంది. దీనివల్ల గ్యాస్ అనవసరంగా వృధా అవుతుంది. అందువల్ల వంటకు ఉపయోగించే పాత్రలను స్టవ్ మీద పెట్టే ముందు వాటిని శుభ్రంగా తుడిచి ఆరబెట్టాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్, ఒకసారి టీ, మరోసారి టిఫిన్, ఇంకోసారి భోజనం, ఇలా కాకుండా ఒకేసారి వండేయడం బెటర్ అండి. దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది. గ్యాస్ ని ఎక్కువసార్లు యూజ్ చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే గ్యాస్ ని ఎక్కువగా వాడేస్తాం. ఫిఫ్త్ వన్, నానబెట్టి వండుకోవడం. పప్పులు, శనగలు, రజ్మా, బియ్యం వంటి ధాన్యాలను ముందు అరగంట పాటు నీటిలో నానబెట్టండి. నానబెట్టిన తర్వాత వాటిని వండితే వెంటనే ఉడుకుతాయి. వీటిని నానబెట్టకుండా నేరుగా వండితే ఎక్కువ టైం పడుతుంది, అలాగే ఎక్కువ గ్యాస్ కూడా వృధా అవుతుంది. అరగంట పాటు నానబెట్టడం వల్ల వంట చేసే సమయం 10 నుంచి 20 నిమిషాల వరకు తగ్గుతుంది. సిక్స్త్ వన్, చిన్న గిన్నెకు పెద్ద మంట వద్దు. చిన్న గిన్నెను పెద్ద బర్నర్ పై పెట్టి వండడం గ్యాస్ వృధాకు ప్రధాన కారణమండి. మంట గిన్నె చుట్టూ వ్యాపించి గ్యాస్ వృధా అవుతుంది. గిన్నె పరిమాణానికి తగిన బర్నర్ ఉపయోగించండి. వీలైనంత వరకు గ్యాస్ ను మీడియం ఫ్లేమ్ లో ఉండేలా చూసుకోండి. అధిక మంట పెడితే ఆహారం మాడిపోవడమే కాకుండా గ్యాస్ కూడా వృధా అవుతుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు రోజు పాటిస్తూ వంట చేస్తే ఒక గ్యాస్ సిలిండర్ మరిన్ని రోజులు వస్తుంది. మీరు ఏడాదికి సుమారు 2 లేదా 3 సిలిండర్లతో పాటు మనీని కూడా ఆదా చేసినట్లు అవుతుంది. గ్యాస్ ఆదా చేయడం అంటే నగదు ఆదా చేయడమే కాదండి, పర్యావరణాన్ని కూడా కాపాడినట్లు అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.